ఇప్పుడు స్వామివారి సుముహూర్త సమయము. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేంద్రియగో స్మరామి. शेषस्य शय्या पुनः ब्रह्माण्डं सुरमन्दिरं सुरगणा यस्य प्रभो सेवकाः सत्रैलोक्य कुटुम्बपालनबल कुर्यात् सदा न मङ्गलम्. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఘట్టము కన్యాదాన ఘట్టం. జై శ్రీరామ్. కన్యాదానం అంటే అమ్మవారిని స్వామివారికి సమర్పణ చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అందరూ చేతులు జోడించి ఓం నమో నారాయణాయ అనే నామాన్ని జపించాలి. ఓం శ్రీమద్భగవత మహాగృహస్య ప్రవర్తమానస్య బ్రాహ్మణద్వితీయవరాత్రే శ్వేతవరాహ కల్పే వైవస్వన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భంగఖండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీనరసింహాయ ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య దేశే కళ్యాణమండపే సమస్త దేవతా బ్రాహ్మణ హరి గురు చరణ నిలవస్మిన్ వర్తమాన వ్యవహారిక దానవాణీన ప్రభవాస సమస్రామాం మధ్యే విశ్వావసోనామవత్సరే ఉత్తరాయణ వందో చైత్రమాసే కృష్ణాక్షాద్యాన్నవతేయదరమ్యాయ సౌమ్యవాదరే యువవాదరే యువనక్షత్రే యువయోగే యువకర్ణే ఏవం గుణాకా విజయదృష్టాయాం శుభదినౌ. అందరూ కూడా చక్కగా చేతులు జోడించి కన్యాదాన సమయంలో మీ యొక్క గోత్రనామాలను ఒకసారి తలుచుకోవాలి.
చేసుకుంటాడు. ఓం కంకణవందనమహారజస్వహారదాస్తు చేసుకుని ఆయనకు అన్ని విధాలుగా ఉపచారాలను చేసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క కళ్యాణ ఘట్టంలో భాగంగా ఈరోజు ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అమృతధార ఆశ్రమము బాలకొండ ఆశ్రమములో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉన్నారు. 450 సంవత్సరాల నాటి అతి ప్రాచీనమైనటువంటి ఆలయం. అక్కడి నుండి ఈ కార్యక్రమాలు 108 గ్రామాల్లో జరుగుతున్న ఈరోజు 20వ కళ్యాణము ఈరోజు ఇక్కడ మన ఆధ్వర్యంలో స్వామివారి సంకల్పంతో ఇక్కడ మనం నిర్వహణ చేసుకుంటున్నాం. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా భక్తులందరికీ కూడా మంచి ఆరోగ్య ప్రాప్తి కలగాలని చెప్పి ఆరోగ్య రక్షా కంకణాలను తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా ఆరోగ్య రక్షా కంకణాలను ఇస్తాను. అవన్నీ తీసుకొని మీ దగ్గర అలాగే ఉంచాను. నేను ఒక మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని మనం అందరం కూడా అని ఆరోగ్యాన్ని అన్నాం. జై శ్రీరామ్. గోవింద గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చూడ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద నందన గోవింద వజ్రముకుడధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కలగిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద శ్రీదానాయక గోవింద శ్రీత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద ఏమన్నారా వెంకటరమణ గోవింద లక్ష్మీ నారాయణ భగవానికి. ఇప్పుడు ఆ యొక్క రక్షా కంకణాన్ని మీ యొక్క కుడి చేతిలో పట్టుకోండి. అందరూ త్వాం ప్రతి బధ్నామి రక్షా బంధనం ఆచర దేహి సౌభాగ్యం ఆరోగ్యం పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి. ఇప్పుడు ఆ యొక్క రక్షా కంకణాన్ని ఆడవారైనా సరే మగవాళ్ళైనా సరే తేన త్వాం ప్రతిబధ్నామి
सिद्धिरस्तु एतत्सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु। वेङ्कटरमण गोविन्द। वनमालिकदेवाय नमः। विष्णुः वासुदेवोऽभिरक्षतु। सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। बोल लक्ष्मी नारायण भगवान की जय। శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్। ఈరోజు కళ్యాణ ओम अग्निर्वचसर भव आदित्या इव तेजो भव विष्णुर्वे श्रीमान भव। लक्ष्मी नारायण देवता संपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तु। ज्ञान सरस्वती देवता संपूर्ण अनुग्रह కార్యాన్ని చేసే శక్తిని ఆయననే ఇస్తాడు. మన కేవలం ఆ కార్యములో భగవంతుడు మనల్ని ఎంచుకున్నాడు అనేటటువంటి ఒక భావనతో మనం కార్యంలో ముందుకెళ్ళాలి అని మాకు ప్రతిరోజు చెప్తా ఉంటారు. అయితే కళ్యాణ మహోత్సవము 108 గ్రామాలలో మన ధర్మ పరిరక్షణకు చేయాలి అని స్వామివారికి ప్రేరణ కలిగినప్పుడు మామూలుగా ఏం చేస్తాం? మానవ ప్రయత్నంగా మనం ఏం చేస్తాం? ఒకటో ఇక్కడ, రెండో ఇక్కడ ప్లాన్ వేస్తుంది. మామూలు మానవ ప్రయత్నం, ఒకటోది ఎక్కడ చేద్దాం, రెండోది ఏం చేద్దాం, మూడోది ఎక్కడ చేద్దాం అని ప్రయత్నాలు అయితే లేచినా కదా. అయితే వాస్తవంగా చెప్పాలి అని అంటే సిటీలో అపార్ట్మెంట్లలో కార్యక్రమం అనేది మా ప్లానింగ్ లో ఇప్పుడు లేదు. మా ప్లానింగ్ లో ఇంకొక 4-5 నెలల తర్వాత ఉన్నది. ఇప్పుడంతా పల్లెటూర్లు, గ్రామాలు, ఇతర 108 పల్లెటూర్లలో చేద్దాం మొట్టమొదటి, తర్వాత సిటీకి ఎంట్రీ ఇద్దామని అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ రోజు ఈ కళ్యాణ మహోత్సవం జరగడం మాత్రం అది అనుకోకుండానే జరిగింది. అది భగవంతుడి ప్రేరణతో జరిగింది. జై శ్రీరామ్ కదా. మేము ఆ రోజు ఇక్కడికి రావడం కావచ్చు, ఇక్కడ మాట్లాడడం కావచ్చు, అదంతా కూడా కోఇన్సిడెన్స్ గానే జరిగింది. మా ప్లానింగ్ లో లేదు. అందుకనే మీరు చూడొచ్చు, ఆ రోజు మేము రాత్రి ఆ రోజు సాయంత్రం 6:30-7 గంటలకు వస్తామని చెప్పి మేము 8 గంటలకు వచ్చాం. పాపం అందరు ఇక్కడ మాతృమూర్తులు అందరూ కూర్చొని ఉన్నారు. ఆ రోజు ఇక్కడ నుంచి మళ్ళీ అమీనాపూర్, ఇక్కడ పక్కకు అమీనాపూర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళింది. ప్లానింగ్ లో లేకుండానే అనుకోకుండా జరిగింది అనేది అది ఆయన ప్లానింగ్ లో ఉంది కాబట్టి జరిగింది. జై శ్రీరామ్. కాబట్టి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కలియుగంలో దేవుడి యొక్క అనుగ్రహంతో మనం అనేక విజయాలను పొందుతాం. కానీ దేవుడి యొక్క మహిమలను తెలుసుకోవాలంటే మనకి ఏదో ఒక మార్గం కావాలి కదా. మార్గాన్ని ఎవరు సూచిస్తారు? గురువులు, పెద్దలు, పూజ్యులు మనకు మంచి మార్గాన్ని సూచించి మనల్ని ఒక మంచి దైవ మార్గంలో మనల్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఈరోజు కళ్యాణ మహోత్సవంలో భాగంగా గురువు గారి ద్వారా మనం భగవంతుడికి సంబంధించిన అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువు గారికి అందరూ కూడా నమస్కారం చేసుకుందాం. వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి
సాధు సంత్ మహాత్మా దగ్గర నుండి మొదలుకుంటే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త వరకు ఎంతమంది అయితే ఈ సమాజంలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి పాదాలు చేస్తున్నాను. చాలా చక్కగా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం. దశమి రోజు ఇవాళ అయితే అది చెప్పినట్టుగా ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటననే. భగవంతుడు ఆయన ప్రేరణనిచ్చే ఈ కార్యక్రమాన్ని మా చేత చేయిస్తున్నాడని అనుకుంటున్నా. ఎందుకంటే స్వామివారు ఆశ్రమానికి 2 సంవత్సరాల క్రితం వచ్చారు. అంటే వారిని తీసుకొచ్చాం కుంభకోణం నుంచి 2 సంవత్సరాల క్రితం తీసుకొచ్చాం. 2 సంవత్సరాలు స్వామివారు అక్కడ మౌన దీక్షలో ఉండి తపస్సు చేసి ఈ లోకాన్ని ఉద్ధారం చేయడానికి, మనందరినీ పునీతుల్ని చేయడానికి, మనకున్నటువంటి ఈది బాధలన్నీ తొలగించడానికి, సంచారం చేయడానికి భార్యతో సహా బయలుదేరి వాళ్ళని గంగా రెసిడెన్సీకి వచ్చేసారు. ఆయన వచ్చారని చెప్పాలి. మేము తీసుకొచ్చాం, మేము చేస్తున్నామని చెప్పడానికి ఎక్కడ కూడా అవకాశం అనేది లేదు. ఎందుకంటే అతి విలువైన ప్రశ్న ఒకటి ఉంది జీవితంలో. ఇంతకీ జీవితం మన చేతుల్లో ఉందా, భగవంతుడి చేతుల్లో ఉందా అనేది అతి విలువైన ప్రశ్న. జీవితం మన చేతుల్లో ఉంది అని అనుకుందాం. ఒకవేళ అనేక అంశాలు మనం అనుకునే జరగట్లేదే మరి జీవితం దేవుడి చేతుల్లోనే ఉంది, భగవంతుడి చేతుల్లోనే ఉంది అని అనుకుందాం. ఇక్కడ ఎంతమంది అయితే ఆయనలు ఉన్నవాడు ఉన్నారో ఆయనలందరూ ఇప్పుడు నాకు రాత్రి 9 గంటలకు మా ఇంటికి దండయాత్రకు వస్తారు. ఎందుకంటే మీరు వంటకి మానేస్తారంటే దేవుడి చేతిలో ఉందని చెప్పారు. ఇప్పుడు అయినా చెప్పారు, అంత దేవుడి చేతుల్లో ఉంది, భగవంతుడే భోజనాన్ని పంపిస్తాడు చూసుకోమని అనుకోండి మీరందరూ. ఇప్పుడు మీ ఆయనలందరూ నాయకులు కాబట్టి మరి ఇంతకీ భగవంతుడి చేతిలో ఏముంది, మానవుడి చేతిలో ఏముంది? భగవంతుడి చేతిలో ఏముంది అంటే మనకు ఉన్నటువంటి ఇవ్వబడినటువంటి ఈ జీవనము, జీవించే శక్తి, బుద్ధి, ఆ మానసిక స్థితి, ఇది ఇవ్వడం అనేది భగవంతుడి చేతుల్లో ఉంది. జీవితం జీవించడం మన చేతుల్లో ఉంది. సరే అంటే ఒకసారి కరతాళ ధ్వనులు చేస్తే నాకు అర్థమైంది. ఇది నిజమే. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితే. నమస్తస్యై 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 నమో నమః. చాలా మంది అనుకుంటారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి వరాలు అడుగుతూ ఉంటారు. భగవంతుడా నా భర్తను మార్చు, భగవంతుడా నా భార్యను మార్చు, భగవంతుడా నాకు డబ్బులు ఇయ్యి, భగవంతుడా ఇంకోటి ఏదో చెయ్యి, భగవంతుడా మా యారాని మనసును మార్చు. చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. భగవంతుని బాగా ప్రార్థన చేశాం, పూజలు చేశాం, అక్కడెక్కడికో వెళ్ళి అక్కడ ఉన్న ఆలయంలో మొక్కు చెల్లించుకోరామంటే మొక్కు చెల్లించుకొని వచ్చినాం, చాలా పూజలు చేశాం స్వామి, కానీ నా కోరిక నెరవేరలేదు. ఒకసారి నాకు నరసింహస్వామి నిజామాబాద్ బస్ స్టాండ్ లో కలిసిండు. స్వామి నువ్వు కోరికలు తీర్చట్లేదట, ఏ సంగతి అంటే వాళ్ళు నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారయ్యా అన్న. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే క్లారిటీ లేదు, వాళ్ళు ఏమడుగుతున్నారో నాకు అసలు అర్థమే అవుతుంది. అందుకనే మీరు గమనించండి, హాస్యానికి చెప్తున్నాను, మీరు గమనించండి. ఈ శివాలయాలు చాలా మట్టికి ఆ లోతు ప్రాంతంలోకి వెళ్ళిపోయాయి. నరసింహస్వామి అంతా కొండలలోకి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని అక్కడే అడిగాను నేను, స్వామి ఇట్లెందుకు శివుళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయారు, నరసింహస్వామి అందరూ ఇక్కడ వెళ్ళిపోయాడు. కలియుగంలో మానవులు అడిగే కోరికలు నెరవేర్చడం సాధ్యమయ్యేది కాదు కాబట్టి ఆ భయానికి కొంతమంది కొండలో మారిపోయినా, కొంతమంది లోయలో మారిపోయినా హాస్యానికి చెప్తున్నారు. నిజం కూడా అదేనేమో పాపం, మరి అట్లా ఎందుకు మారిపోయిన ఊళ్ళలో ఉండేవాళ్ళు. చూడండి శివాలయ శ్రీశైలం ఎట్లా ఉంది, లోయలో ఉంటుంది ఎక్కడో కదా. మిగతా నరసింహస్వామి ఆలయాలన్నీ ఎక్కడ ఉన్నాయి, కొండల్లో, గుహల్లో. మొన్ననే ఏదో ఆలయాన్ని తీసుకుపోతాను, ఆ గాడిగాపూర్ పోతా ఉంటే ఏం ఆలయాలు, బీదర్. ఆ నీళ్లలో, ఇంత నీళ్లలో నడుచుకుంటూ గుహలో 1/2 కిలోమీటర్ లోపట్టుకోవటం. కానీ మానవుడు ఎంత విచిత్రమైన వాడు అంటే అంత లోపల కూర్చున్నా సరే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నీ దాకా రానే వస్తా, మా యారాలు సంగతి చెప్పనే చెప్తా.
అడవిలో ఉన్నటువంటి దేవి దేవతలకు కూడా రోడ్లు వేసేసుకుని అక్కడ దాకా పోతానని వదిలిపెట్టారు. అరే నేను మౌనంగా కొద్దిగా బాధతో ఏమైనా ఆటలు పాటలు ఆడుకుంటానే వాళ్ళు లేదు, మేము అక్కడ దాకా వస్తాం. భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాం, పరమాత్మ మాకది మాకిది మాకది. ఆ ప్రార్థన వలన ప్రయోజనం లేదు. జ్ఞాపకం పెట్టుకుంటే భగవంతుడా నా ముందర ఏ స్థితినైతే నువ్వు కలిగించావు, మన ప్రారంధానుసారం మనకి ఏ స్థితి అయితే వచ్చిందో ఆ స్థితిని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించమని అడగాలి. దాని వల్ల ఏమన్నా లాభం ఉంటుంది. ఆ తీరును చూసి ఆయనతో ఉన్ననే తూసగొట్టుకోవడం తప్ప ఏం మిగిలింది? నా భర్తను మార్చుకునే శక్తి సామర్థ్యాలను, బుద్ధిని, బుద్ధి బలాన్ని, మానసిక స్థితిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థన చేయాలి. పరిస్థితుల్ని మార్చుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించమని భగవంతుని ప్రార్థన చేయాలి. నిజమా కాదా ఈ మాట? చాలా సత్యమైన వాక్యం. ఇదొకటి అర్థమైతే భగవంతుడికి మన సమస్యలన్నీ చెప్పాలి. చెప్తామా? అలా చెప్పాం, అక్కర్లేదు. తర్వాత మీకు తెలుసో లేదో భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పెట్టుకున్నాడు. నేను ఒకరోజు కొట్టగోలో ఉండి తపస్సు చేస్తా ఉంటే ఒకరోజు భగవంతుని ప్రార్థన చేసిన, భగవంతుడా ఈ భారతదేశంలో రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్నాయి, రకరకాల భాషలు ఉన్నాయి. మరి ఇన్ని భాషలు నువ్వు ఎలా వింటున్నావు? నీకు ఎట్లా అర్థమవుతుంది? నువ్వు ఎట్లా అనుగ్రహిస్తున్నావు? ఇది ఎట్లా సాధ్యం? మరి నీ బ్రెయిన్ ఏమన్నా సూపర్ కంప్యూటరా? అది ఏంటి సంగతి అని నేను ఒకసారి భగవంతుని ప్రార్థన చేసిన. నాకు పరమాత్మ ఒక చిత్ర విచిత్రమైన స్ఫురణను కలిగించిండు. బాబు నాయన నువ్వేం కంగారు పడకరా నాయన, సమస్య నాది, ఈ సృష్టి నాది, సమస్య నాది, నువ్వంతా టెన్షన్ పడకు, వీళ్ళందరి కోసం ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని పెట్టుకున్నానన్నాడు. ఆలోచించండి, రకరకాల భాషల వాళ్ళు, ఒకళ్ళు తెలుగులో, ఒకళ్ళు మరాఠీలో, ఒకళ్ళు సంస్కృతంలో, ఒకళ్ళు హిందీలో. మన తిరుపతి దేవస్థానం తీసుకుందాం, 6గురిని 7గురిని వరుస నిలబెట్టి ముందుకు పంపించేస్తున్నారు అనుకుందాం. 6గురు కలిసి 6 భాషల్లో పరమాత్మను ప్రార్థన చేస్తారు. 6 రకాలైన సమస్య, ఒకటిది భూమి సమస్య, ఒకటిది ఇంటి సమస్య, ఒకటిది ఆరోగ్య సమస్య. ఇలాగా 6గురు కలిసి వరుసలో 6 భాషల్లో ప్రార్థన చేస్తున్నారు సెకండ్ కాలంలో. మరి పరమాత్మ వింటున్నట్ట, వినట్లేనట్ట, అనుగ్రహిస్తారన్నట్ట, డౌట్ వస్తుందా లేదు? అందరికీ సందేహం వస్తుంది కదా. ఈ సందేహానికి సమాధానం కావాలి కదా. రకరకాల భాషల వాళ్ళు, రకరకాల సాంప్రదాయాల వాళ్ళు పరమాత్ముడిని ఏకకాలంలో అడుగుతా ఉంటే పరమాత్ముడు ఎలా వింటున్నాడు, అసలు ఎలా సమాధానం ఇస్తున్నాడు అంటే భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని పెట్టుకున్నాడు. ఏంటది అంటే తథాస్తు.